శాసనసభ నియోజకవర్గ పరిధిలో రెవెన్యూ మరియు హౌసింగ్ శాఖ మంత్రివర్యులు మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సభాధ్యక్షతన ఇందిరమ్మ ఇండ్ల శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నాతో పాటు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు మిత్రుడు డి శ్రీధర్ బాబు గారిని, హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రివర్గ సభ్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారిని, మాజీ మంత్రివర్యులు శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారిని, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు గారిని, షేర్లింగంపల్లి శాసనసభ్యులు అరకపూడి గాంధీ గారిని, జూబ్లీహిల్స్ శాసనసభ్యులు యువమిత్రులు నవీన్ యాదవ్ గారిని, చేవెళ్ల శాసనసభ్యులు కాళే యాదయ్య గారిని, అదేవిధంగా కమ్మ కార్పొరేషన్ చైర్మన్ మిత్రులు బండి రమేష్ గారిని, జగదీష్ గౌడ్ గారిని, మిత్రులు కూనా శ్రీశైలం గౌడ్ గారిని, కొలను హనుమంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ గారిని, ఇతర కార్పొరేషన్ల చైర్మన్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, కుక్కట్పల్లి శాసనసభ నియోజకవర్గంలో సుదీర్ఘకాలంగా ఇక్కడ నివసిస్తూ హైదరాబాదు నగర అభివృద్ధిలో భాగస్వాములైన చాలామంది ఇక్కడికి విచ్చేసి మీరు అభిమానం చూపించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు మిత్రులారా. ముఖ్యంగా నా రాజకీయ సుదీర్ఘ ప్రయాణంలో జిల్లా పరిషత్ మెంబర్గా అయినా, శాసన మండలి సభ్యుడిగా అయినా, శాసనసభ్యుడిగా అయినా, పార్లమెంట్ సభ్యుడిగా అయినా, ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినా మా ఆడపడుచుల ఆశీర్వాదంతోనే ఇంత గొప్ప అవకాశం వచ్చింది. ఈరోజు కూడా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి సాయంత్రం ఇంట్లో ఇంటి పనులు ఉన్నా, ఇంటి ఆయన కోపం అవుతాడని తెలిసిన, పిల్లల ఆకలితో అరగంట అలమటిస్తారని తెలిసిన మా అక్క చెల్లెళ్ళు అందరూ ఇక్కడికి విచ్చేసి వారి అభిమానం ప్రదర్శించినందుకు వారికి ప్రత్యేకంగా నా అభినందనలు, నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఆనాడు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో వివిధ కారణాల చేత ఎన్నికల్లో ఓడిపోయినా 4 నెలలు తిరిగే లోపలనే పార్టీ ఆదేశించి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేయమన్నప్పుడు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ఈ కుక్కట్పల్లి శాసనసభ నియోజకవర్గము సంపూర్ణంగా అండగా నిలబడి ఆశీర్వదిస్తే పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు మళ్ళీ రాజకీయ ప్రస్థానము మొదలుపెట్టి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈనాడు బాధ్యతలు నిర్వహిస్తున్నా. ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఈడ పేదల గల్లీలలో, ముస్లింల బస్తీలలో, కుక్కట్పల్లి కాలనీలలో మీ అందరితో కలిసి నడిచి మీ సమస్యల మీద కొట్లాడి, వరదలు వచ్చినప్పుడు మీ ఇండ్లు మునిగిపోయినప్పుడు మీకు సంబంధించిన సమస్యలు ఆనాటి ప్రభుత్వం పరిష్కరించినప్పుడు మీ పక్కన నిలబడి ఆనాడు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినాం. కానీ ఆనాడు మీరు ఆశించిన మేరకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి నాకు అవకాశం లేకుండే. ఆనాడు ప్రభుత్వం మీద ఒత్తిడే తేగలిగిన, కానీ నిధులు మంజూరు చెయ్యాలి అని అంటే నా చేతిలో ఆ రోజు అధికారం లేదు. అయినా మీరందరూ హక్కున చేర్చుకున్నారు కాబట్టి
అవకాశం ఇచ్చిండ్రు కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ కుక్కడపల్లి శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి సర్వ అధికారాలు ఈరోజు నా దగ్గర ఉన్నాయి. మీకు ఏమి కావాలన్నా కుక్కడపల్లి ప్రజలు పనులు చేయించుకోండి. మా మంత్రులందరికీ వేదిక మీద నుంచి నేను ఆదేశాలు ఇస్తున్నా. ముఖ్యంగా మా మిత్రులు శ్రీధర్ బాబు గారికి కుక్కడపల్లిని ప్రత్యేకంగా మీరు చూడాలి. ఆనాడు రూపాయి ఖర్చు పెట్టకుండా వందలాది పోలింగ్ బూతుల్లో నా ముఖ పరిచయం లేకపోయినా వాళ్ళే స్వయంగా ఎన్నికల ఏజెంట్లుగా కూర్చొని అపార్ట్మెంట్లలో వాళ్ళే చందాలు వేసుకొని బస్తీలలో పేదవాళ్ళు మన నుంచి ఏం ఆశించకుండా ఆనాడు నాకు అండగా నిలబడ్డారు. ఈరోజు వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. మీరు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో రోడ్లైనా, ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్లైనా, ఈ ప్రాంతంలో చెరువుల పునరుద్ధరణైనా, ఈ ప్రాంతంలో విద్య కోసం పాఠశాలలు కళాశాలలైనా, ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలకు అవసరమున్న పరిశ్రమల విషయంలో అయినా మీరు పెద్ద మనసు చేసుకొని కుక్కడపల్లి నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా చూడాల్సిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు. విమర్శల ద్వారా నా సమయాన్ని వృధా చేసుకోదలుచుకోలేదు. 10 సంవత్సరాల ఆ పరిపాలనను 2 సంవత్సరాల మా పరిపాలనను బేరీజు వేసుకోండి. ఆనాడు ఇచ్చిన ఏ సంక్షేమ పథకాన్ని రద్దు చేయలేదు. అది రైతు భరోసా కావచ్చు, ఉచిత రైతుల కరెంటు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళు ఏమి ఇచ్చిండ్రో అవన్నీ ఇవ్వడంతో పాటు అదనంగా ఈనాడు 3,28,00,000 తెలంగాణ ప్రజలకు ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్న బియ్యం ఈరోజు ఇస్తున్నామా లేదా మా అక్కల్ని చెప్పమని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. ఆయనలో దొడ్డు బియ్యం ఇస్తే బర్రెలకు దాన పెట్టుకునే పరిస్థితి, కోళ్ళకు దాన పెట్టుకునే పరిస్థితి. ఇవాళ సన్న బియ్యం ఇస్తే మన సంటి పిల్లలకు బుక్కెడు బువ్వ పెట్టే పరిస్థితి. ఇవాళ ఒక్క బియ్యం గింజ కూడా వృధా కాకుండా ఈరోజు కోట్లాది మంది సన్న బియ్యంతో అన్నం తింటున్నారా లేదా మా అక్కల్ని చెప్పమని నేను అడుగుతున్నా. ఇంటి ఆయనకు తెలియకపోవచ్చు బియ్యం ఎక్కడి నుంచి వచ్చినాయో, కానీ మా అక్కలకైతే తెలుసు కదా ఆ బియ్యము ఈ తమ్ముడు రేవంత్ రెడ్డి మీకు సన్న బియ్యం ఇచ్చిండి అన్న సంగతి. ఆనాడు ఊర్లలో వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తుంటే అయ్యా మరి మాకైతే భూమి లేదు, భూమి ఉన్నోళ్ళకే రైతు భరోసా ఇస్తేవి, భూమి ఉన్నోళ్ళకే ఉచిత కరెంట్ ఇస్తేవి, భూమి ఉన్నోళ్ళకే అగ్వ సగ్వకు ఎరువులు ఇస్తేవి. మరి పట్నంలో ఉన్న మా పరిస్థితి ఏంది అని అంటే నిజంగానే కదా పేదోళ్ళ గురించి ఆలోచన చేయాలి కదని ఈరోజు ప్రతి పేదవాడికి 200 యూనిట్లు ఉచిత కరెంటు, మీ ఇంట్లో కరెంటు బిల్లు కట్టకుండా మీ ఇళ్ళలో కరెంటు వస్తుందా లేదా, లైట్ వేసినప్పుడల్లా మా అక్కల్ని గుర్తు చేయమని అడుగుతున్నా. ఈ సంగతి ఇంటి ఆయనకు తెలియదు, ఎందుకంటే లైట్ స్విచ్ చేయడం ఉందో ఆయనకే తెలియదు. ఇవాళ 200 యూనిట్లు ఉచిత కరెంటు 55 లక్షల కుటుంబాలు ఈరోజు ఉచిత కరెంటు లబ్ధి పొందుతున్నారా లేదా మీరు ఆలోచన చేయండి. ఆయల్ల దీపం పథకం ద్వారా ఇందిరాగాంధీ గారి వారసత్వంగా వచ్చిన సోనియా గాంధీ గారు కట్టెల పొయ్యి మీద వంట వండితే ఆ పొగ ఊపిరితిత్తుల్లోకి పోయి ఆడబిడ్డలు క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే, కళ్ళు మండిపోతుంటే పిల్లలకి ఎట్లయినా వండి పెట్టాలి అని క్యాన్సర్ బారిన పడ్డా మా అక్కల బాధను భరించింది. సోనియమ్మ ఆడబిడ్డల కష్టాన్ని ఆలోచన చేసి కట్టెల పొయ్యిని తీసి అటక మీద పెట్టుండ్రి, దీపం పథకం కింద స్టవ్ సిలిండర్ ఇస్తా, 400 రూపాయలకే మీకు సిలిండర్ ఇస్తా అని ఆ ఎల్ల పథకాన్ని సోనియమ్మ ప్రవేశపెట్టింది. ఆ తర్వాత వచ్చిన మోడీ గారు 400 సిలిండర్ను 1200 చేసిరు. మా అక్కలు కష్టపడి ఇండ్లల్లో పనిచేసి పరిశ్రమలలో పనిచేసి ఉద్యోగాలు చేసి సంపాదిస్తే నెలకో సిలిండర్ కొనుక్కుంటే 1200 ఆ సారు మన పర్సులకి వెళ్ళి గుంజుకపోతుండే. తెలియని దొంగ మనకు తెలియకుండానే మన పర్సులకి వెళ్ళి 1200 కొట్టుకపోతుండే. మరి అట్లాంటిది ఇవాళ మా అక్కలు సిలిండర్ కొంటే 500 రూపాయలకే ఇవాళ మా అక్కలు సిలిండర్ తెచ్చుకుంటున్నారు. అదేవిధంగా ఆయనలో బతుకమ్మ చీరలు
పండుగ పూట చీరలు పెడతాం, బతుకమ్మ ఆడుకోవాలని చీరలు ఇస్తే ఆ చీరలు ఇంటి ముందల ఊర్లలో వ్యవసాయ పొలాల కాడ పిట్టల్ని బెదరగొట్టడానికే కట్టేటోళ్ళు. ఇంటి ముందల మన ఏంది అది కర్టెన్ లాగా కట్టేటోళ్ళు మా అక్కలు ఇట్లా రూమ్కు మధ్యలో పరద లెక్క. కానీ ఇవాళ ఆ ఇందిరమ్మ చీరలు వద్దు, ఆ ఇళ్ళ ఇందిరమ్మ చీరల పేరు మీద బతుకమ్మ చీరల పేరు మీద వాళ్ళంటే మేము ఇందిరమ్మ చీరలు ఇస్తామంటే బతుకమ్మ చీరలలో ఇందిరమ్మ చీరలు వద్దన్నారు. అయినా సరే మా అక్కలకు నేను పెట్టే చీర పుట్టింటోళ్ళు పెట్టిన సారే అని నేను చీర పెడితే గాడ మా అక్క ఇందిరమ్మ చీర కట్టుకొని వచ్చింది. మా అక్క గాడు ఉన్నది, లేచి నిలబడక్క చూపిరు అందరు చూడు మా అక్క ఎంత మంచిగా ఉందో. ఇగో ఇన్ని వేల మందిలో మా అక్క మంచిగా మెరిసిపోతుంది పాలపిట్ట లెక్క. మరి మీ తమ్ముడు పెట్టిన సారే ఇందిరమ్మ చీర కట్టుకొని మా అక్క పండుగ పూట వచ్చింది మా ఇంటికి. ఈ చీర మీ తమ్ముడు పెట్టింది కాదా అక్క? 1 కోటి మందికి ఇందిరమ్మ చీరలు ఈరోజు రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలకి ఇవాళ నేను ఇందిరమ్మ చీర పెట్టిన. అదేవిధంగా కూలికి పోవాలన్నా, పనికి పోవాలన్నా, పిల్లలు చదువుకోనికి పోవాలన్నా, మీరు ఎక్కడైనా పరిశ్రమల కార్మికులకు పోవాలన్నా బస్సు కిరాయికే 5-6 వేల నుంచి 10,000 రూపాయలు ఖర్చు అయ్యేది. ఇక అమ్మగారింటికి పోవాలంటే ఇక అవాసకు పున్నాకు కూడా ఇంటి ఆయన పోనిచ్చేటోడు కదా, దండగమా రేవారం ఎందుకమ్మా ఏమున్నది చూడలేదా మీ అమ్మని పుట్టినప్పటి నుంచి ఆడుకోతావు అనేటోడు. అమ్మవారిని దర్శించుకుందామంటే ఆ అవకాశమే లేదు. పెద్దమ్మ గుడికి పోవాలన్నా, లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి పోవాలన్నా, యాదగిరి గుట్టకు పోవాలన్నా, లేకపోతే భద్రాచలం పోవాలన్నా, 7కి ఇల్లు దాటాలంటే బస్సు కిరాయిలు 100 రూపాయలు ఖర్చు అయ్యేది. మరి ఇవాళ మా అక్కల్ని అడుగుతున్నా, తెలంగాణ రాష్ట్రం నలుమూలల 7 తారీఖు నాడు నేను ముఖ్యమంత్రి అయితే 9 తారీఖు 2023 నాడు ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. మిమ్మల్ని ఎవరన్నా బస్సు కిరాయి పైసలు అడిగితే నా ఫోటో పర్సులో పెట్టుకొని మా తమ్ముడు పట్నం వాళ్ళు ఉంటారు తెచ్చుకోపోండి అని కండక్టర్కి చూపించామన్నా, మా పొన్నం ప్రభాకర్కి చూపించామని చెప్పిన. ఆయళ్ళటి నుంచి ఇయ్యాలటి దాకా మా అక్కలు చెప్పాలి. మా అక్కలు ఎప్పుడు నిజమే చెప్తారు. ఎవరన్నా 1 రూపాయి మిమ్మల్ని బస్ కిరాయి అడిగినరా అక్క? అడిగినరా? మరి ఇవాళ మీకు 12,000 కోట్ల రూపాయలుగా పొన్నం ప్రభాకర్ సార్కు నేను కట్టినా మీ తరఫున. ఆ సారి కిరాయి పైసలు లేకపోతే కుదరదంటే నేను కడతా స్వామి, నేనేం లేకుంటే కాదు, వాళ్ళకు మా చెల్లెళ్ళకు మా అక్కలకు నేను తోడున్నా, వాళ్ళ తరఫున నగదు నేను కడతా, వాళ్ళు మాత్రం ఉచితంగా పోవాలి, వాళ్ళని అడగొద్దని చెప్పి పొన్నం ప్రభాకర్కి ఇప్పటికి 12,000 కోట్ల రూపాయలు ఇవాళ నేను మీ తరఫున ఉచిత బస్సు కట్టిన. ప్రభాకర్ గారు ఉచితంగా ఇవ్వలేదు అక్కో, ఏమన్నా ఉచితంగా ఇచ్చిండు అనుకునేరు. నగదు నేను కడుతున్నా, ఉచితంగా మీరు ప్రయాణం చేస్తున్నారు, గంతే తేడా. ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం మా ఆడబిడ్డలకు ఇచ్చినా లేదా ఒకసారి ఆలోచన చేయండి. స్వయం సహాయక సంఘాలు 0 వడ్డీ అన్నారు, గుండు సున్నా పెట్టారు, ఈపులకు సున్నం పెట్టారు. గత ప్రభుత్వం ఎనడాన్ని ఇచ్చిండా? ఇవాళ 65,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ ఇచ్చి 2,500 కోట్ల రూపాయలు మీ తరఫున వడ్డీ బ్యాంకులకు నేను కట్టినా. మా అక్కలు వ్యాపారం చేసుకోవాలి, రూపాయి కూడబెట్టి పెంచుకుంటే పిల్లల చదువులకో, ఇంటి శుభకార్యానికో, లేకపోతే ఏదో ఒక మంచి కార్యక్రమానికి పనికొస్తుందని మా అక్కల కోసం 65,000 కోట్ల రూపాయలు ఇవాళ బ్యాంకులో లింకేజ్ ఇప్పించి మా సీతక్కను కాపలాగా పెట్టి ఇవాళ మీకు పైసలు ఇప్పించిన మాట వాస్తవం కాదా? స్వయం సహాయక సంఘాలలో ఉన్న మా అక్కలు చెప్పాలి. మీరు బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తే మా ఆటో సోదరులను రెచ్చగొట్టి మా ఆటోలు నడుస్తలేవు, ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం బంధు పెట్టురని బస్టాండ్లలో ధర్నాలు చేసిరు. మీరే చూసిరు, నేను చేసుడు కాదు. బస్సులలో పోయిన వాళ్ళ మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడిరు. ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి ప్రభుత్వం మీద కుసిగొల్పి మీ ఉచిత బస్సు బంధు పెట్టాలని కొంతమంది కంకణం కట్టుకొని కడుపులో విషం పెట్టుకొని బయలుదేరింది. అయినా వెనుకపోలే, వాళ్ళకి చేసే మేలు వాళ్ళకి చేస్తాం, మా ఆడబిడ్డల దగ్గరకు వస్తే ఎవరినైనా ఊరుకునేది లేదని చెప్పి బస్సులలో ఉచిత ప్రయాణమే కాదు, ఇవాళ ఆడబిడ్డలకు సంఘాల పేరు మీద 1000 బస్సులు కొనిచ్చినాం. బస్సులలో ఉచిత ప్రయాణం కాదు, ఇవాళ మా ఆడబిడ్డలు రాష్ట్రంలో 1000 బస్సులకు యజమానులు అయ్యారు. ఇదే పొన్నం ప్రభాకర్కు బస్సులు పెట్టి ఒక్కొక్క బస్సుకు నెలకు 70,000 రూపాయలు ఆయన దగ్గర వసూలు చేసుకుంటారు. ఇవాళ బస్సులకు యజమానులను మన ప్రభుత్వం చేసింది.
200 యూనిట్లు ఉచిత కరెంటు కాదు, 1000 మెగావాట్లు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి విద్యుత్ శాఖకే అమ్ముకునేటట్టు మా ఆడబిడ్డలకు భూములు ఇచ్చి సోలార్ విద్యుత్ ప్లాంట్లను పెట్టించి ఈరోజు వ్యాపారంలో మిమ్మల్ని రాణించేటట్టు చేశారు. ఒకప్పుడు పెట్రోల్ వ్యాపారం అంటే భారత ప్రభుత్వం తర్వాత రిలయన్స్ అంబానీలు మాత్రమే చేసేటోళ్ళు. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు ఇచ్చి ఈరోజు పెట్రోల్ బంకులల్లో నెలకు 5-6 లక్షల రూపాయలు ఒక్కొక్క సంఘం సంపాదించుకునేటట్టు ఇవాళ మా ఆడబిడ్డల కోసం పథకాలు తీసుకొచ్చినాం. అదేవిధంగా ఈ కుక్కట్పల్లికి కూతవేటు దూరంలో హైటెక్ సిటీ ఉంది. ఆయనలో చంద్రబాబు నాయుడు కట్టిన శిల్పారామం మనవరాలను తీసుకొని పోయి వారానికో 10 రోజులకో రోజు ఆదివారం పూట శనివారం పూట పోయి చూసి వస్తూనే ఉంది. ఆ ప్రాంతంలో మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి సంస్థలకు మా శ్రీధర్ బాబు గారు భూములు ఇచ్చారు. పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఉండాలి, ఇక్కడ 50 అంతస్తుల బంగ్లాలు ఉండాలని వాళ్ళందరూ కట్టుకున్నారు. మరి మా అక్కల ఆడబిడ్డలు సంఘాలల్లో సమస్యలు ఉంటే ఎట్లా అని చెప్పి శిల్పారామానికి ఆనుకొని 3.5 ఎకరాలు 1000 కోట్ల రూపాయలు ఈరోజు ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ పెట్టించి మా అక్కలకు విప్రో ఇన్ఫోసిస్ మధ్యలో ఈరోజు 1000 కోట్ల రూపాయలు ఆస్తి ఆడబిడ్డలకు రాసిస్తే ఈరోజు ఆదిలాబాద్ అడవుల నుంచి అచ్చంపేట వరకు వాళ్ళు తయారు చేసిన వస్తువులు హైటెక్ సిటీ పక్కన ఈరోజు శిల్పారామం దగ్గర మీరు అమ్ముకునే వెసులుబాటు కల్పించినాం. ఇదే కాదు, అమెజాన్లో ఆన్లైన్లో పెద్ద పెద్ద సంస్థలు తయారు చేసే వస్తువులు అమ్ముతారు. ఆ సంస్థతో మాట్లాడి మా ఆడబిడ్డలు తయారు చేసే తినుబండారాల నుంచి అన్ని ఆర్టికల్స్ ఈరోజు అమ్మడానికి అమెజాన్లో ఆడబిడ్డలకు అవకాశం కల్పించినాం. ఇట్లా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే అప్పులలో 8,11,000 కోట్ల రూపాయల అప్పుతో నాకు సంసారం చెప్తే అప్పులకు అసలు మిత్తి కట్టుకుంటేనే పటాన్కు కట్టినట్టు మిత్తి కట్టుకుంటేనే ఇన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రభుత్వంలో నిరుద్యోగ యువకులకు 70,000 ఉద్యోగాలు ఇచ్చిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 టీచర్లు, పోలీసులు, డాక్టర్లు, నర్సులు అన్ని శాఖలలో 2 ఏళ్ళు తిరిగే లోపల 70,000 ప్రభుత్వ నౌకర్లు ఇచ్చిన. పట్నం పెరిగింది, అవసరాలు పెరిగినాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నాడు. ఆనా పెళ్ళంటల కోట శ్రీనివాసరావు పైన కోడిని కట్టి కింద ఉత్తన్నం తిన్నట్టు పేదోళ్ళందరికీ ఊరిచ్చి చెప్పిండు ఆయన. కొడుకొస్తే ఆడు, కోడలు బిడ్డ వస్తే ఆడు ఉంటుంది, అల్లుడు వస్తే ఆడమంటాడు. కొడుకు కోడలకు ఉండాలి కదా, కోడి పిల్లను కుక్క పిల్లను ఉంటే కట్టేసుకోనిక ఉండాలి కదా. ఇందిరమ్మ ఇండ్లు, డబ్బా ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అన్నాడు. మరి ఇంతమంది వచ్చారు, అక్క ఎవరికన్నా వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిండా? ఆడోటి ఈడోటి కడితే కూడా 50 కిలోమీటర్లు అవతల కట్టారు. మనం పని చేసుకునేది ఇక్కడైతే, మనం పనిచేసే పరిశ్రమ ఇక్కడుంటే, ఇండ్లల్లో పనిచేసే మనం ఇక్కడ కుదురుకుంటే, చిన్న దుకాణాలలో పనిచేసే వాళ్ళం పేదోళ్ళం 30-40 కిలోమీటర్ల అవతల కొల్లూరులోనో లేకపోతే మేడ్చల్ అవతలనో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కడితే మనం పోయేదేనాడు, ఉండేదేనాడు, మళ్ళీ వాపసు వచ్చేదేనాడు. ఈడ పని చేసుకొని మళ్ళీ పోయే వరకు పిల్లలు వండుకొని మధ్యరాత్రి అవుతుంది. సెకండ్ షో సినిమా నుంచి పోయినట్టు అవుతుంది. అవునా? ఎవడన్నా చేరిండా? అందుకే ఇవాళ మా శ్రీనివాసరెడ్డి గారు ఆలోచన చేశారు. నాతో పంచాయతీ పెట్టుకున్నాడు, ఇది చాలా విలువైన భూమి, నువ్వు ఇట్లయితే ఎట్లా అని. ఇక మనం మాట ఇచ్చినాం, కట్టాల్సిందే, మొదటి వరుస 1 లక్ష ఇల్లు కట్టాల్సిందే. ఆయన రాజు స్వగృహాలు కడితే పేదోళ్ళకి కొంత లాభం అయింది, మళ్ళా ఎవ్వరు ఇండ్లు ఇవ్వలేదు. కట్టాలంటే కుక్కట్పల్లినే ఇవాళ 11 ఎకరాల భూమి ఎతికి 100 కోట్ల రూపాయలు ఈడ పాండబ్బ అంత జగ కావాలన్నా 20 లక్షలు కావాలి. కుక్కట్పల్లి పాండబ్బ పెట్టుకోనికి జగ అనుకుంటే 20 లక్షలు తక్కువ అవుతుంది కదా. మా అక్కలకు బాగానే తెలుసు కదా, రియల్ ఎస్టేట్ చేసే మా సోదరులు ఉన్నారు పైన నుంచి కింది వరకు. పాండబ్బ జగ 10 గజాలు కొనాలంటే కూడా ఇవాళ 20-30 లక్షలు, 2 లక్షలకు గజం తక్కువ నన్ను ఉందా? అట్లాంటిది ఇవాళ 11 ఎకరాల భూమిని ఇందిరమ్మ ఇండ్లు కట్టి ఇవ్వాల్సిందే. పేదోళ్ళకి ఇక్కడ పనిచేసేటోళ్ళకి ఇక్కడనే ఇవ్వాలి, ఎక్కడ ఉండేటోళ్ళకి అక్కడనే ఇండ్లు కట్టాలని ఒక మంచి సంకల్పంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకున్నాడు. ఆయనను హౌసింగ్ శాఖ అధికారులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు మీరు. ఆ ఏళ్ళ కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ కాంగ్రెస్ ఉన్నప్పుడే కట్టింది, రాజీవ్ స్వగృహ కాంగ్రెస్ ఉన్నప్పుడే కట్టింది.
ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇండ్ల స్థలాలు కాలనీలు ఆనాడు ఇచ్చినాం. ఇవాళ సాంప్రదాయమే దెబ్బతిన్నది. మళ్ళీ మీరు పేదలకు ఇండ్లు కట్టుకోవడానికి మనసు పెద్దది చేసుకొని కోట్ల రూపాయల విలువైన భూములను ఈరోజు పేదోళ్లకు ఈరోజు ఇస్తున్నారు. భూమికి మీ దగ్గర ఒక్క రూపాయి తీసుకుంటలేం. కట్టడానికి అయ్యే ఖర్చులో ప్రభుత్వం 5 లక్షలు ఇస్తుంది, ఒక 5-6 లక్షలు మీరు ఇస్తారు. అంతేనా శ్రీనివాసరెడ్డి గారు? భూమి ఉచితమే కదా, భూమికి ఏం తీసుకోవు కదా. మీ ఎదురుగానే మాట చెప్పించిన మళ్ళా నాకు ఆఫీస్లో చెప్పి మళ్ళీ తర్వాత ఒకటి చెప్తే కష్టమని. మీకు ఇల్లు వచ్చిందంటే భూమికి అనా పైసా తీసుకోడు. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా రద్దు చేయమని నేను అధికారులకు చెప్తున్నా. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా తీసుకోవద్దు. కట్టే దాంట్లో అయ్యే ఖర్చే 5 లక్షలు నువ్వు మిగిలినవి వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే ఇత్తేసి పొత్తుకూడాలని చెప్పారు వెనకటికి పెద్దోళ్ళు. ఏం వేయకపోతే మనకు జిమ్మేదారి ఉండదు. మీరు వచ్చి చూసుకొని కూడా చూసుకోరు. మీరు 10,000, 20,000, 5 లక్షలు, 6 లక్షలు మీరు కడితే ఎట్లా కడుతున్నాడు కాంట్రాక్టర్ అని వస్తా పోస్తే వచ్చి చూసుకుంటారు. ఏ ఫ్లోర్లో నీకు ఇల్లు డ్రా వెళ్ళిందో మీరు వచ్చి పని మంచిగా అవుతుందా లేదా చూసుకోనికి ఉంటుంది. అందుకే నగరంలో పేదవాళ్ళ కోసం 1,00,000 ఇండ్లు కట్టాలని మొదటి విడతగా మంత్రి గారు మంచి సంకల్పంతో ఈరోజు ముందుకు వచ్చిండ్రు. ఈ ప్రాంతం ముఖ్యంగా కుకట్పల్లి కావచ్చు, కుత్బుల్లాపూర్ కావచ్చు, మేడ్చల్ కావచ్చు, లేకపోతే కంటోన్మెంటు, ఎల్బీ నగర్, ఉప్పలి నియోజకవర్గాలు నన్ను రాజకీయంగా నిలబెట్టిన ప్రాంతాలు. అత్యధికంగా పేదలుండే ప్రాంతాలు. ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి పనులు చేయడానికి ఇక్కడ వలసలు వస్తున్న ప్రాంతం. వాళ్ళందరికీ మంచి పాఠశాలలు, మంచి వైద్యము, ఉండడానికి సొంత ఇల్లు ఇవ్వాలన్న ఆలోచన, వాళ్ళ కలల్ని మీరు కలలు కంటే ఆ కలల్ని పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటున్నా. మీ సొంత ఇంటి కళ నెరవేరడానికి ఈ ప్రభుత్వం, మీ సోదరుడు రేవంత్ రెడ్డి 100% అండగా ఉంటాడు. అందుకే ఇవాళ ఎవరు ఎన్ని చెప్పినా ఇనకండ్రి. బస్సు ఉచితం వచ్చింది, సన్నబియ్యం వచ్చినాయి, 200 యూనిట్లు కరెంట్ వచ్చింది, 500 రూపాయల సిలిండర్ వచ్చింది, 70,000 ఉద్యోగాలు వచ్చినాయి, సిటీలో పనులు జరుగుతున్నాయి. ఆయల్లో ఓ దగ్గర గ్రామ పంచాయతీ, ఒక దగ్గర మున్సిపాలిటీ, ఓ దగ్గర మున్సిపల్ కార్పొరేషన్, ఓ దగ్గర జిహెచ్ఎంసీ. మా కూన శ్రీశైలం గౌడు బాధ కాదు. ఇట్లా తిరిగితే గ్రామ పంచాయతీ సర్పంచ్తో మాట్లాడాలి, అట్లా తిరిగితే మున్సిపల్ ఆయనతో మాట్లాడాలి, ఇటు తిరిగితే జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్తో మాట్లాడాలి, లేకపోతే జిహెచ్ఎంసీ కమిషనర్తో మాట్లాడాలి. ఇన్ని రకాలుగా మాట్లాడాలంటే నాయకుడికి అర్థమయ్యే లోపలే 5 ఏళ్ళు అయిపోతుంది. అందుకే ఈరోజు సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ క్రియేట్ చేసి మీ రోడ్లు కానీ, మీ ఫ్లైఓవర్లు కానీ, మీ లేక్స్ కానీ, మీకు అవసరమైన విద్యుత్ కానీ, పాఠశాలలు పనిచేయడానికి నూతన కమిషనరేట్ ఏర్పాటు చేసి ఈరోజు హైటెక్ సిటీ దగ్గరనే 5 ఎకరాలల్లో 100 కోట్ల పైగా పెట్టి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ని ఈరోజు కడుతున్న మంచి కమిషనర్ను మీకు ఇచ్చిన, మంచిగా పని చేయించుకోరు. మా గాంధీ గతంలో ఊకే సతాయిస్తాడు నన్ను, అన్నా నీళ్ళు వస్తలేవు, మోరి పోతలేదు, రోడ్ అయితే లేదు, ఇదైతే లేదు, అదైతే లేదని. కార్పొరేషన్ చేసి కొత్త కమిషనర్ ఇచ్చినాక గాంధీ నా జోలికే వస్తలేడు. ఏదైనా ఉంటే అక్కడనే పని చేయించుకుంటాడు, మంచి జరుగుతుంది. అట్లనే మీరు కొనుక్కున్న భూమి ఏదైనా కారణం చేత 22A పడి ఉంటే మీరు కొనుక్కున్న భూమి ఏడికి పోదు, 1 ఇంచు కూడా ఏదికి పోదు. నేను ఇస్తున్న జమనాత్ ఇస్తున్నా, మీకు భరోసా ఇస్తున్నా. మీ భూమి మీకు అధికారులతో మాట్లాడి మీరు రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్టు అన్ని ఆదేశాలు ఇస్తా. ఒక్క సర్వే నెంబర్లు 500 ఎకరాలు ఉంటే కోర్టు ఆర్డర్ ఇస్తే ఆ సర్వే నెంబర్ మొత్తం 22A ప్రొహిబిటెడ్ లిస్టులో పెడుతున్నారు. అందుకే బై నెంబర్లు ఇచ్చి కేసున్న 2 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు ఉంటే, కోర్టు ఆదేశాలు ఉంటే, ప్రభుత్వ భూమి ఉంటే వాటిని పక్కన పెట్టి మిగతా మీరు కొనుక్కున్న భూములు, మీరు కట్టుకున్న ఇండ్ల భూములు రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు 100% మీకు మంచి జరిగేటట్టు చేస్తా. ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. కొంతమంది కోర్టులు పెట్టి సోషల్ మీడియాలో పెడుతురు. నిజం పెడితే మంచిదే, ఎవడన్నా నమ్ముతాడు. అబద్ధాలు పెడితే అవలగాడు అనుకుంటారు. ఈ అబద్ధాల సంఘాలకు ఈరోజు అసోసియేషన్లు పెట్టుకొని కోట్లు ఖర్చు పెట్టి కొంతమంది అబద్ధాలు ప్రచారం చేస్తారు. మీరు కూర్చొని ఆలోచన చేయండి. 10 ఏళ్ళు ఆసారు ఏం చేసిండు, 2 ఏళ్ళు మీ తమ్ముడు ఏం చేసిండో మీరు లెక్కేయండి. ఆయన ఇచ్చింది ఏదన్నా ఆపినా, ఆయన ఇచ్చింది ఏదన్నా గుంజుకున్నానా, ఆయన ఏదన్నా సంపాదించాడో పెడితే నేను తీసుకుపోయాను నన్ను తాకట్టు పెట్టినా, ఒక్కసారి ఆలోచన చేయండి. అన్నీ మోసుకుంటూనే ఆయన ఇచ్చిన 8,11,000 కోట్ల రూపాయలు అప్పులు
అసలు మిత్తి ప్రతి నెల 7,000 కోట్ల రూపాయలు, సంవత్సరం తిరిగితే 75-80 వేల కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పులకు నా తల తాకట్టు పెట్టి నడువు వంగిపోయిన అప్పు కడితేనే రూపాయి కూడబెట్టి ఇన్ని మంచి పనులు చేస్తున్నా. నాకు వయసు ఉంది, ఓపిక ఉంది, మీకోసం పని చేయాలన్న సంకల్పం ఉంది. విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించడానికి రోజుకు 18 గంటలు పనిచేసే శక్తి దేవుడు నాకు ఇచ్చిండు. అన్ని అవకాశాలు అయిపోయినాక అదృష్టం అనేదే సమస్య అయినప్పుడు దేవుడు నా వైపు ఉంటాడు, అదృష్టం నా వైపు ఉంటుంది. ఎలీనో వచ్చింది, మొత్తం ఎక్కడికక్కడ ఎండిపోతుంది అన్నారు. కానీ ఎలీనో వచ్చిన సమయంలోనే ఎల్లంపల్లి నిండింది, శ్రీధర్ బాబు ఇక్కడనే ఉన్నాడు. హైదరాబాద్కి తాగునీటి సమస్య లేకుండా దేవుడే వానలు కురిపించాడు. కొంతమంది మాత్రం కర్ణాటక, తమిళనాడు పోయి అఘోర పూజలు చేసిరు, కరువు రావాలి, జనాలు చచ్చిపోవాలి, ఈ ప్రభుత్వం బద్నాం కావాలని. ఇట్లాంటి దుర్మార్గులు కూడా ఉన్నాడు. ఎంత ఘోరంగా అఘోర పూజలు చేసినా దేవుడు వాళ్ళ దిక్కు లేడు, దేవుడు మన దిక్కు ఉన్నాడు. ఎందుకంటే మన సంకల్పం మంచిది. నేను గొప్ప తెలివికల్లో ఉన్నాను నేను చెప్పను, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నానని నేను చెప్పను. కానీ 10 మందికి మేలు చేయాలన్న ఆలోచన నాకుంది. అది ఒక్కటి చాలు నన్ను దేవుడు కాపాడడానికి, ఆశీర్వదించడానికి. బస్తీలైనా ఏడైనా ముసలాం ఉంటుంది, ఆమె 10 మందికి మేలు జరగాలని, ఆడపిల్లకు ఏదైనా ఆపద వస్తే పోయి కూర్చొని సాయం చేస్తుంది. ఆమెను అందరూ గౌరవిస్తారు. ఆమె పెద్ద డాక్టర్ చదువుకోవాల్సిన అవసరం లేదు. హాస్పిటల్కి ఓనేళ్ళు పేదోళ్ళు కూడా కాన్పు ఉంటే ఒక పెద్ద మనిషి వచ్చి కూర్చొని సాయం చేస్తే వాళ్ళు జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు. చిత్తశుద్ధి కావాలి, మంచి బుద్ధి కావాలి, మంచి ఆలోచన కావాలి. అందుకే ఇవాళ ఎక్కడ కూడా గతం నేను ఇన్నిసార్లు వచ్చినా, నిన్నమన్నే కుక్కట్పల్లి గతంలో ఎన్నిసార్లు చూసారు ముఖ్యమంత్రిని టీవీలో తప్ప ఎప్పుడైనా మనిషిని చూసిరా? మరి నేను మీ పక్కనే ఉంటే మీలాకనే ఉంటే మీతోనే మాట్లాడితే ఏడికి పోయినా అక్క నేను మీ మధ్యలోనే తిరుగుతున్నా కదా. అందుకే అక్క ఎవరు ఎన్ని చెప్పినా సంసారం నడిపేది మీరు, మీకు తెలుసు సాధక బాధక లేదు. ఇల్లు అలకాలన్నా కూడా ఒకసారి కాదు, ఇల్లు అలికినాక పండుగ చేద్దాం అంటే కూడా ఒకసారి ఉండదు. పైసలుండి పోతే కూడా కిరాణం కొట్టోడు బంద్ చేసుకోకపోతే మనం పాయసం చేయడానికి బెల్లం కొందామంటే వాడు దొరకడు. ఒకసారి అన్ని ఉన్నా కూడా ఒక్కోసారి అల్లు నోట్ల శని ఉన్నది అన్నట్టు ఉంటుంది. కేసీఆర్ పరిస్థితి కదే, అన్నీ ఆయనకున్న అల్లు నోట్ల శని ఉండి ఆయన మింగేసాడు. ఇవాళ మింగనీకి అఘోర పూజలు చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు అఘోర పూజలు అంటే ఏంది లేదు, శాతబడి చేస్తున్నారు. ఏది పక్క రాష్ట్రాలలో పోయి గిదా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నోళ్ళు, 25 ఏళ్ళు తెలంగాణలో ఉన్నోళ్ళు శాతబడి పూజలు చేస్తారా? శాతబడి తిరగబడితే ఏమైతే తెలుసు కదా, బుద్ధి సక్క లేకపోతే శాతబడి కూడా తిరగబడుతుంది. గదే అవుతుంది. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా అవుతుంది. ఏం లేదు, అదే తిరగబడి మిమ్మల్ని అష్టదిగ్బంధం చేస్తుంది. అందుకే ఈరోజు మంచి మనసుతోని, మంచి ఆలోచనతోని ఇక్కడికి వచ్చి అభివృద్ధిలో నాకు రాజకీయాలు లేవు. ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికలు చేసుకుందాం, ఇప్పుడు అభివృద్ధి చేసుకుందాం, పనులు చేసుకుందాం. మీరందరూ సహకరించండి. అద్భుతమైన తెలంగాణను, హైదరాబాదు నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం. మీ అందరి ఆశీర్వాదంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఒడిదుడుకులను ఎదుర్కొని అధిగమించి ఆర్థికంగా నిలదొక్కొని విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించడానికి నాకు శక్తినివ్వండి, నన్ను ఆశీర్వదించండి. ఈ కుక్కట్పల్లి ప్రాంతమే నన్ను పార్లమెంటుకు పంపిస్తే తెలంగాణ ముఖ్యమంత్రిగా ఈరోజు మళ్ళీ వచ్చిన ఈనాడు ఆశీర్వదించండి. 10 ఏళ్ళు నిరంతరం మీకోసం, మీ ఇంటి పిల్లగాళ్ళ లెక్క నేను పనిచేస్తా, మీ అభివృద్ధి కోసం నేను నిలబడతా అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మా అక్కలందరికీ ప్రత్యేకంగా.